సో, స్టూడెంట్స్ అనేది చాలా మంది ఒక గైడ్ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు గదా! సో, గైడ్స్ పరంగా వెళ్తేనే బెస్ట్ అంటారా? ఒక ప్రాపర్ ట్రైనింగ్, గైడెన్స్ ఉంటే బెస్ట్ అంటారా? గైడ్స్ ఇవన్నీ గూడా మనకు ఈ ఇంటర్ ఎగ్జామ్స్‌కి, డిగ్రీ ఎగ్జామ్స్‌కి అది గూడా పాస్ అవ్వడానికి సరిపోతాయి. ఓకే. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి హ్మ్. మనకిక్కడేంటంటే ప్రిపరేషన్ చాలా హోలిస్టిక్‌గా ఉండాలి. చాలా కంప్లీట్‌గా ఉండాలి. చాలా డెడికేటెడ్‌గా ఉండాలి. దీనికి తప్పకుండా గైడ్ అయితే అంటే గైడ్ అంటే నేను బుక్ కాదు చెప్పేది. ఇక్కడ హ్మ్. ఒక ఎవరైతే ఉంటారో పర్సన్ ఒక గైడెన్స్. పర్సన్, ఒక గైడ్, హ్మ్. ఒక సజెషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క సజెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం ఆలోచిస్తే ఒక చెరువుల్లో మనం ఈత కొట్టాలంటే ఊరికే డైరెక్ట్ ఎళ్లి చెరువులో నీళ్ళలో దుంకుతే ఈత రాదు మనకు. హ్మ్. డెఫినిట్‌గా మునిగిపోతాం. మనం ఫస్ట్ ఎవరి దగ్గరైనా మనం ఈత నేర్చుకోవాలి. ఏదైనా అవును. సపోర్ట్ తీసుకొని మనం ఈత నేర్చుకోవాలి. అవును. నేర్చుకున్న తర్వాతనే మనం ఆ చెరువులో ఈదగలుగుతాం. హ్మ్. సో, హ్మ్. ఇక్కడ గూడా ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో గ్రూప్ 1, 2, 3 కానివ్వండి, లేకపోతే సివిల్స్ గానివ్వండి, హ్మ్. ఇంత కాంపిటీషన్‌లో మనం ఈదాలి, మనం ఒడ్డుకు చేరాలి అనంటే డెఫినిట్‌గా మనకొక సపోర్ట్ అవసరం. ఓకే. సో, ఇక్కడ కొన్నిసార్లు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అవ్వచ్చు. లేదంటే ఒక రైట్ మెంటార్ అవ్వచ్చు. లేదంటే రైట్ గైడ్ అవ్వచ్చు. అది ఒకసారి కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఉండొచ్చు మనకు. లేదంటే ఎవరు లేకపోతే అశోక్ నగర్‌లో ఇన్‌స్టిట్యూట్ అవ్వచ్చు. హ్మ్. బట్ మనకేదైనా సపోర్ట్ అయితే డెఫినిట్‌గా ఇక్కడ అవసరం. ఓకే. ఊరికే మనం ఏదో ఒక పుస్తకాలు పట్టుకొని కూర్చొని చదివేస్తాను. మార్కెట్‌లో దొరికే ఏవైతే ఉంటాయో ఒక మెటీరియల్ దాన్ని పట్టుకొని నేను ప్రిపేర్ అయితే అయిపోతాను అని జెప్పేసేసంటే ఎగ్జామ్ వెళ్తారు మీరు. రాస్తారు. మీకు అన్నీ వచ్చినట్టే ఉంటది. కానీ ఎగ్జామ్ రాస్తారు కానీ వచ్చినట్టు ఉంటది గానీ జాబ్ అయితే రాదు. ఓకే. అటెంప్ట్ చేయలేం మనం అక్కడ. ఆ! అంటే అది ఎలా అంటే మార్క్స్ గెయిన్ చేయలేము. గెయిన్ చేయలేం. ఇక్కడ యెస్. యెస్. అందరూ అదే చదువుతున్నారు. ఇప్పుడు మనకు గ్రూప్స్ చూస్తే ఈ మధ్య కాలంలో దాదాపు 5,00,000 మంది దాకా అప్లై చేశారు. హ్మ్. అక్కడ ఉన్నది 2,000 పోస్టులే.